డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 25వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష శుక్లపక్ష పంచమి తిథి రాత్రి 10:56 వరకు, తదుపరి షష్ఠి తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11:57 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. గండ యోగం మధ్యాహ్నం 12:50 వరకు, తదుపరి వృద్ధి యోగం. భవకరణం పగలు 10:12 వరకు, బాలవకరణం రాత్రి 10:56 వరకు, ఆపై కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 6:35 నుండి 8:18 వరకు, మరలా రాత్రి 4:13 నుండి 5:56 వరకు. అమృతకాలం సాయంత్రం 5 గంటల నుండి 6:45 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం ఉదయం 10:32 చంద్రాస్తమయం రాత్రి 9:52 అభిజిత్ ముహూర్తం పగలు 11:41 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి 9:26 వరకు, మరలా రాత్రి 10:47 నుండి 11:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:51 నుండి సాయంత్రం 4:16 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:03 నుండి 1:27 వరకు. యమగండం ఉదయం 9:15 నుండి 10:39 వరకు. రేపు నాగ పంచమి. భక్తులు, ముఖ్యంగా స్త్రీలు, రేపంతా ఉపవాసం ఉండి నాగదేవతలను పూజిస్తారు. అత్యంత నిష్ఠగా రేపు భక్తులు పుట్టలో పాలు పోసి దగ్గరలోని నాగ విగ్రహాలను పూజిస్తారు. రేపు వివాహ పంచమి. సీతారాముల కళ్యాణం రోజు జరిగినది అని భక్తులు వేడుకలు జరుపుకుంటారు. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం రేపు రాత్రి 5:26 నుండి ఎల్లుండి ఉదయం 11:08 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పార్లల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు దక్షిణం వైపు ఒకే 20:58 చేరుకోవడంతో ఎల్లుండి ఉదయం 8:22 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయడానికి, ధ్యానం చేయడానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఏకార్గళ దోషం ఇవాళ రాత్రి 9:53 నుండి రేపు మధ్యాహ్నం 12:50 వరకు ఉంటుంది. గండయోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం అనురాధ నక్షత్రంలోనూ, చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీరామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.